కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గం చాగంటిపాడులో రెండేళ్ల నమ్మకం అభివృద్ధి సంక్షేమం కార్యక్రమం నిర్వహించారు. ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ యార్లగడ్డ వెంకట్రావు ఇంటింటికి తిరిగి ప్రభుత్వ పథకాలను ప్రజలకు వివరించారు. 9.5 లక్షల రూపాయలతో నిర్మించిన సీసీ రోడ్డును ప్రారంభించడంతో పాటు తూర్పు డొంక రహదారికి 50 లక్షల రూపాయలు, వాటర్ ట్యాంక్ అభివృద్ధికి మరో 50 లక్షల రూపాయలు కేటాయించినట్లు తెలిపారు. చాగంటిపాడును ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దడమే లక్ష్యమన్నారు. పల్నాడు జిల్లా నరసరావుపేటలో రెండేళ్ల కూటమి పాలనపై టీడీపీ నేతలు ప్రజల్లోకి వెళ్లారు. 24 వార్డుల్లో ఇంటింటికి టీడీపీ కార్యక్రమంలో ఎమ్మెల్యే అరవింద బాబు, పార్టీ నేతలు పాల్గొని సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలను వివరించారు. ప్రభుత్వ వైద్యశాలలో 2 కోట్ల రూపాయలతో కొత్త యూనిట్లు ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. డిఎస్సి ప్రక్రియ పారదర్శకంగా జరుగుతున్న వైసీపీ కావాలనే ఆందోళనలు చేస్తోందని టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి నల్లపాటి రాము విమర్శించారు. వచ్చే నవంబర్లో మరో 7,000 డిఎస్సి పోస్టులు భర్తీ చేయనున్నట్లు తెలిపారు.